ఆ సక్కునే, ఇంకెవరు బాబాయ్? అయ్యో దేవుడా, ఆ మాంత్రికురాలు ఇప్పుడు కొత్తగా ఏం చేసింది? పిన్ని, నేను దాన్ని అస్సలు వదలను. అలాగే ఏమన్నా, నువ్వు దాన్ని వదలకు. అది నా జోలికి రాకుండా చూడు, నాకు భయం వేస్తోంది. నువ్వేం భయపడకు పిన్ని, నేను ఆ సక్కుని రోట్లో పడేసి రోకల బండతో దంచుతాను. అరవకు, దిగుకి వినిపిస్తుంది. వాడింట్లో లేడు, బయటికి వెళ్ళాడు ఆ సొరుబొమ్మని దించటానికి. సరే, నువ్వెందుకు కోపంగా ఉన్నావు? ఆ సక్కు వల్ల. అది మా అమ్మని గుప్పట్లో పెట్టుకోవాలనుకుంటోంది. దాని వ్యూహాన్ని అమ్మ కనిపెట్టట్లేదు. ఆ పనికి మాలింది చేసిన అంబలే కావాలని పట్టు పట్టింది. ఎంతో ఇష్టంగా తాగింది. అసలు అంబల్లో ఏముంటుంది నచ్చడానికి నచ్చకపోవడానికి? లేదు బాబాయ్, అమ్మకి సక్కు చేత సేవలు చేయించుకోవాలని ఉంది. మధ్యలో ఆ గంపగయ్యాలి సరోజా బామ్మ అమ్మని బాగా రెచ్చగొట్టింది. సక్కుని తెగ పొగిడేసింది. ఆవిడికి అసలు మతి లేదు. సక్కుని సమర్థిస్తోంది, వెనకేసుకొస్తోంది. సక్కుని అందలం ఎక్కిస్తోంది. నా కర్మ ఏంటంటే అమ్మ కూడా సక్కు పక్షానే ఉంది. నిజంగా బాబాయ్, నాకు ఎంత కోపం వచ్చిందంటే ఆ ముసల్దాని మొహాన్ని పచ్చడి చేయాలనిపించింది. దాని పళ్ళు రాలగొట్టాలనిపించింది. యమున, ఇప్పుడు నువ్వు ఆ ముసలిదాని మీద చేయి చేసుకుంటే నువ్వు మీ అమ్మకి ఇంకా ఇంకా దూరం అవుతావే గాని దగ్గర అవ్వవు. అది అర్థం చేసుకో. అవును బాబాయ్, నువ్వు అన్నట్టు నేను మా అమ్మకి దూరం అయిపోతాను శాశ్వతంగా. సక్కు ఆవిడికి దగ్గర అవుతుంది. గంగా పిన్ని, నీకిది తెలుసా? అత్తయ్య గారి చేతులు కాలిపోయాయి. నేను దగ్గరుండి ఆవిడికి సేవలు చేశాను. నా తల్లిలా భావించాను. ఆవిడ నాకు అమ్మన్నమాట. నీకొకటి చెప్పనా గంగ పిన్ని? అత్తయ్య గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు రోజు నన్ను యమునా యమునా అని పిలిచేవారు. కానీ వాళ్ళ భ్రమ తొలగిపోయింది. నేను యమునను కాదు, సక్కు అని తెలుసుకున్నారు. ఇప్పుడు తను పూర్తిగా కోలుకున్నారు. నీకిది తెలుసా పిన్ని? అత్తయ్య గారు నేను చేసే అమ్మల్ని ఇష్టంగా తాగుతారు. ఇది మంచి విషయం కదా. నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఏమైంది గంగ పిన్ని? అరే, నువ్వెందుకు నాతో మాట్లాడటం లేదు? నా మీద కోపంగా ఉన్నావా? నువ్వు పగ పట్టిన త్రాచులా ఉన్నావు. ఇప్పుడు నీ పొగరు నేను దించుతాను. వదలండి, మా గంగ పిన్నిని వదలండి. బాబా గారు, దయచేసి గంగ పిన్నిని వదలండి. జింగురుబా గుట్ట దగ్గర నుంచి బాబా గారు నిన్ను లాక్కు వెళ్లారు కదా. నీకు ఆయన చెర నుంచి విముక్తి కలిగిందంటే ఖచ్చితంగా ఆ పాండురంగడి దయే కదా. వింటున్నావా గంగ పిన్ని? నువ్వు నా గురించి ఆందోళన పడ్డావు కదా. దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. అరే నిన్నే గంగ పిన్ని, నేను చెప్పేది వింటున్నావా? నేను సకుని. చిన్నమ్మగారు చాలా 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 సంతోషంగా ఉన్నారు. ఇది పవిత్ర కార్తీక మాసం కదా. వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి పండరిపురానికి వెళ్లారు. అరే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు పిన్ని? నేను సకుని, నీ కళ్ళ ముందున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గంగ పిన్ని, సకుని. మా చిన్నమ్మగారు చాలా 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 సంతోషంగా ఉన్నారు. ఇది కార్తీక మాసం కదా. వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి పండరిపురానికి వెళ్లారు. అయ్యో, గంగ పిన్నికి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అది మాంత్రికురాలు, మంత్రం వేస్తుంది, మంత్రం. అది నేనేం చేయదు, కంగారు పడకు. నాకొచ్చే కోపానికి ఆ సక్కుని గోను సంచులు మూట కట్టి కృష్ణానదిలో పడేయాలనుంది. బండరాయి కట్టి పడేస్తే ఇక తిరిగి రాదు. ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలి. దిగు పూర్తిగా దాని ఆధీనంలో ఉన్నాడు. అవును యమున, ఇప్పుడు సక్కు వదిలిని కూడా తన వశం చేసుకుని ఆవిడ్ని ఆట బొమ్మలో ఆడిస్తోంది. ఇంకేముంది, సక్కు ఈ రాజ్యానికి రానవుతుంది. లేదు లేదు, నేనలా జరగనివ్వను. నేను దాని కలల్ని నాశనం చేస్తాను. మనం ప్రయత్నాలు చేయకుండానే ఉన్నామా? దాన్ని ఏమైనా చేయగలిగామా చెప్పు. అదంతా వదిలేయండి బాబాయ్. భవిష్యత్తులో ఈ ఇంట్లో దానిది పై చేయి కాకూడదు.
యమున, మనలాంటి సాధారణ మానవులు దాన్ని ఏం చేయలేరు. ఈ మంత్రగతిని అంతమొందించడానికి ఇంకో మంత్రగాన్ని వెతకాలి. అమ్మా, దిగు దిగు. ఆ? ఆ? పద వెళ్ళి చూద్దాం. ఓరి నాయనో, మంత్రం మంత్రం. ఆ, వదిన ఏమైంది? ఎందుకలా కేకలు పెడుతున్నారు? అమ్మా, ఎందుకు అరిచావు? ఏమిటి? నేనెందుకు ఊరికి అరుస్తాను? అవకాశం దొరికిందని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇదిగో, ఇది చూడండి. కేలు! అరవండి, ఇంకా గట్టిగా అరవండి. వీళ్ళు నన్ను అంటున్నారు. దిగో దిగో, నువ్వెక్కడున్నావు? దిగో. అమ్మా, దిగు ఇంట్లో లేడు. సరోజబామ్మకి తోడుగా వెళ్ళాడు. అరే దేవుడా, ఇప్పుడు ఎలా? మరిది గారు, మీరు తీసేయండి. తీస్తాను వదిన. వదిన, అది విషయం ఏమిటంటే ఈ తేలు నిజంగా చాలా పెద్దది. మీరే చూడండి, దాని కొండి ఎంత పెద్దదిగా ఉందో. తేలు కొండిలో విషం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ తేలు గురించి చెప్పాలంటే, తేలు విషపూరితమైనది. అది బలంగా ఉంటుంది. అది కొడితే మనుషులు చనిపోతారు. అది భయంకరమైన విషపురుగు. మరిది గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని తేలు ఎలా ఉంటుంది ఏమిటని దాని వివరాలు చెప్పమంటలేదు. మీరు ముందు దాని ఓహో, సంగతి అదా. చూడండి. ఆ మాట మీరు ముందే చెప్పొచ్చు కదా. నేను తేలను చూసి అసలు భయపడను. ఈ చిన్న తేలు నాకు ఒక లెక్క. ఇది చిన్నది, విషం ఎక్కువగా ఉండదు. మరిది గారు, అయితే దాన్ని తీసి బయటపడేయండి. ఆ? అరే యమునా, వెళ్ళి ఏదైనా కర్ర తీసుకురా. నేను నీకు ప్రతి చిన్న విషయం నేర్పించాలా? ఆ, ఆ. ఉమ్. సకు, జాగ్రత్త, మెల్లగా. చూసారా వదిన, నేను తీద్దామనుకునే లోపు సకు మధ్యలో వచ్చి తీసేసింది. దాన్ని చంపడానికి కర్ర తెద్దాం అనుకున్నాను. అయినా ఎవరైనా కిటికీలోంచి పడేస్తారా? అది మళ్ళీ వస్తుంది. ఆ